తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పవిత్రమైనటువంటి మొక్కల్లో తులసి లేని ఇల్లుని అసలు ఊహించుకోలేము, ఉండకూడదు కూడా. అయితే తులసి పూజని ఖచ్చితంగా ఆడవాళ్లే చెయ్యాలా? ఇప్పుడు మరి పూజ అన్నప్పుడు ఇంటి యజమాని పూజ చేస్తే ఆ ఇంటి మొత్తాన్ని కూడా, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అది కాపాడుతుంది అని చెప్తూ ఉంటారు కదా. అంటే మరి మగవాళ్ళు చేయొచ్చా? మగవాళ్ళు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది తులసి మాతకి పూజ? ఇవన్నీ ఒక్కసారి చెప్తారా సార్? చాలా మంచి ప్రశ్న వేశారండి. చాలామంది మీరు అనుకున్నట్టుగా స్త్రీలే పూజించాలి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక తులసి మొక్క కనుక ఇంట్లో ఉంది అంటే మనం కేవలం మన యొక్క దృష్టితో జస్ట్ ఒక మొక్క ఉందని చూస్తున్నాం, కానీ అలా కాదు. సకల దేవతలు మన ఇంటి చుట్టూ ఉన్నట్టు అనమాట ఒక తులసి మొక్క ఉంటే. అట్లాగే తులసి మొక్కని అందరూ పూజించవచ్చు. అందరూ, స్త్రీలు పురుషులు, వాళ్ళు వీళ్ళని అందరూ పూజించవచ్చు. ఒక తులసి మొక్క మనకి మా నాన్నమ్మ చెప్పేది, చిన్నప్పుడు మా నాన్నమ్మ తాతయ్య గారు చెప్పేవారు, 2 తులసి ఆకులు కనుక ఎవరైనా చిన్నప్పటి నుంచి రోజు తింటే వాళ్ళని పాము గరిచినా ఏం కాదు, ఏమి కాదు. అంత పవర్ఫుల్ అండి. మీకు యాక్చువల్గా గట్ హెల్త్ అంటారు. గట్ హెల్త్ అంటే ఏంటి? నోరు దగ్గర నుంచి గుదస్థానం వరకు గట్ ఏరియా అదంతా కూడా. మీకు గట్ హెల్త్ పాడైతే చాలా రోగాలు వస్తాయి. గట్ హెల్త్ బాగుంటే చాలా రోగాలు క్లియర్ అయిపోతాయి. మీ గట్ హెల్త్కి వాడేటువంటి వాటిల్లో మీరు ఒక 4-5 తులసి ఆకులు, 4-5 వేపాకులు తీసుకొని చూడండి. ఒక 40 days తర్వాత చూడండి, మీ గట్ హెల్త్ చెక్ చేయించుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే గట్ హెల్త్ని మన సరైన సలైవా మనకి ఇది అవ్వకపోతే కూడా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. తులసి నీళ్లు తాగిస్తారు మనిషి, తులసి తీర్థం వేస్తారు. ఎందుకంటే తులసిలో ప్రాణశక్తి ఉంటుంది. అంటే ఎక్కడైనా మనకంట పంచప్రాణాలు అంటారు. ఆ పంచప్రాణాల్లో ఏదైనా ఒక్కటిన్న తులసి యొక్క ఇది కనుక వెళ్తే ఒక్కొక్కసారి బ్రతికే ఛాన్స్ ఉంటుంది మనిషి. అందుకని తులసి నీళ్ళు పోస్తారు వ్యక్తికి. ఓకే, అట్లాగే చాలా మందికి సందేహాలు ఉన్నాయండి. పొద్దున్నే పెట్టాలా దీపం తులసి మొక్క దగ్గర, నైట్ కూడా పెట్టాలా? 2 పూటలు పెట్టాలని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ దీపం పెట్టేటువంటి విషయంలో చాలా మంది తులసి మొక్క దగ్గర పెట్టి అసలు అది కాలిపోతుంటది. అవును సార్. ఆ తులసి కోటలో కూడా పెట్టేస్తుంటారు, నల్లగా అయిపోతుంటది. ఆ కోట నల్లగా అయిపోతుంటది. కృష్ణ తులసి, విష్ణు తులసి అని 2 పెడతారు. కలిపి ఉండాలి అని కూడా అంటూ ఉంటారు. కలిపి ఉంటే మంచిది, వేరు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఎప్పుడు కూడా ఒక ఇంట్లో 2 తులసులు పెట్టుకోవాలి, ఒక తులసి కాదు. ఎందుకంటే తులసి నిద్రపోతుంది ఒక్కోసారి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పిదాలు అనుకోండి, ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఇంటిని ఆవహించినప్పుడు తులసి ఫస్ట్ రక్షిస్తుంది ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో రానివ్వకుండా ఉండడం కోసం. అప్పుడు మీకు ఒకటి ఏదైనా పాడైనా వెంటనే ఇంకోటి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకోటి వెంటనే పర్టికులర్గా మంచి తిథుల్లో, మంచి వారాల్లో, ముఖ్యంగా రోహిణీ నక్షత్రం రోజు కనుక మీరు చాలా మంది అంటుంటారు, ఏమన్నా మేము ఎప్పుడు మొక్క వేసిన నిలబట్టడం లేదండి. రోహిణీ నక్షత్రం రోజు మీరు తులసి మొక్క పెట్టి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తులసాకు తినమన్నాను కదా, దేవతా స్వరూపంలో పూజించే తులసాకులు తింటూ ఉండడం కదా, సపరేట్ పెట్టుకోవాలి మీరు. అంటే చెప్పారు కదా, నేను రోజంతా తినేసి మొత్తం ఖాళీ అయిపోయింది. ఆడవాళ్ళు కొయ్యకూడదు అంటారు కదా సార్ తులసిని? నిజమేనా? కొయ్యకూడదు అంటుంటారు, మగవాళ్ళే కొయ్యాలని చెప్తుంటారు. ఆడవాళ్ళు తులసనే కాదు, కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. స్త్రీలు కొట్టకూడదు. గుమ్మడికాయ కూడా కొట్టద్దు అంటే ప్రాణశక్తులు ఉంటాయి. నిమ్మకాయ, గుమ్మడికాయ, కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉన్నప్పుడు బై మిస్టేక్ ఒకవేళ ఆ స్త్రీ ఏదైనా కన్సీవ్ అయ్యి ఉందనుకోండి, ఈ ఎనర్జీ లోపల ఉన్న ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది కొట్టినప్పుడు. సమ్ డిస్టర్బ్ అయ్యి లోపల ఏదైనా ప్రాబ్లమాటిక్ రావచ్చు, విచ్ఛిన్నం అవ్వచ్చు, భావంతో చెప్తూ ఉంటారు. చెప్పలేం. అదేదో రిస్ట్రిక్ట్ చేస్తే మనం వాళ్ళు లేదు, ఉందో లేదో తెలియదు, ఎందుకు అవన్నీ. సార్, ఇదివరకు రోజుల్లో ఈ పెరటి అనేది ఉండేది, బోల్డ్ అంత స్పేస్ ఉండేది, చక్కగా తులసి కోట ఉండి, చాలా పెద్దగా ఉండి కోట, చక్కగా ప్రదక్షిణలు చేసుకునేవారు. అవునండి. ఇప్పుడు దిక్కుమాలింది ప్రదక్షిణ కాదు, దానికి ఉండడానికే ప్లేస్ లేదు, దాని చుట్టూ ఏం తిరుగుతాం కదా, ఆ ప్రదక్షిణ చేయటం అనేది లేదు కదా సార్. లేదు, బాల్కనీలో చిన్న ఇప్పుడు ఒక చిన్న ఐరన్ స్టాండ్ లాంటిది ఒకటి పెట్టి కొంచెం దూరానికి పెడుతున్నారు.
అసలు ప్రదక్షిణ చేయటం లేదు కదా సార్, ఏంటి దానికి అసలు ప్రదక్షిణకి ఏం ఫలితం ఉంటుంది తులసి మాతకి ప్రదక్షిణ చేస్తే? మనలో ఉండే ఆరాతోనే మనకి గ్రహాల నుంచి మన కర్మలు అందేటువంటిది మన ఆరాకు లింకప్ అయి ఉంటుంది. చూడండి, మన ఆరా ఎంత బాగుంటే మనం అంత తేజస్సుగా ఉంటాం, అంత ఎనర్జెటిక్గా ఉంటాం. మన ఆరా తగ్గిపోతుంటే మనం క్షీణిస్తూ ఉంటాం. ఈ ఆరాని పెంచేటువంటిది పర్టికులర్గా తులసికి, రావి చెట్టుకి, వేప చెట్టుకి, వీటికి ఉంటాయి. ఆవుకి, గోవుకి అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. 100 అడుగుల ఆరా కూడా ఉంటుంది అని. అసలు గోవులకు ఆరా ఉంటుందని మీకు చాలా స్పష్టంగా గోశాలకు వెళ్ళి వస్తే అర్థమవుతుంది. ఎట్లా సార్? మీరు గోశాలకు వెళ్ళి రాండి, గోవులు కింద తినిపించి బయటికి రాండి, చూడండి మీకు అర్థమైపోతుంది. అంటే మెంటల్లీ మీకు తెలిసిపోద్ది, హెవీగా ఉండే బాడీ ఫ్రీ అయిపోతుంది. రెండవది అంటే మన ఏదో అక్కడ ఉన్నది విగ్రహం కాదు, ఒక ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దాన్ని మీరు టెంపుల్కి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి కూర్చొని రండి, తెలియని ఒక ఫ్రీనెస్, ఏదో తెలియని ఒక ఇది వస్తుంది. అవును. కాబట్టి ఏంటంటే మన దాంట్లో ఉండే ప్రతిదీ కూడా ఒక శాస్త్రంతో సంబంధం ఉన్నటువంటిది. ఇప్పుడు సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్తుంటారు. అవునండి. ఆ అర్ఘ్యపు నీళ్లు తులసి కోటలో పడేలాగా ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాకపోతే అది మొత్తం మొక్క పైన పడేలా చేస్తుంది, ఒక్కోసారి వంగిపోవచ్చు, కొంచెం చూసుకొని ఇవ్వండి, తప్పేం లేదు సూర్య భగవానుడికి. ఎందుకంటే రోజు గనక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే అలవాటు ఉంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తొలగుతాయి. రెండవది కీర్తి ప్రతిష్టలు లేదు అని అనుకునేటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. రాజకీయంగా ఎదగదాలనుకునే ఎదుగుతారు. ఇంట్లో వాల్యూ లేదు, ఇంట్లో వాళ్ళే వాల్యూగా చూడట్లేదు అనుకునే వారికి వాల్యూ పెరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రెమెడీ సూర్యుడికి సంబంధించింది. ఇప్పుడు నేను ఇంట్లో చేసేది చెప్తున్నాను సార్. ఆయుష్ కూడా పెరుగుతుందండి సూర్య నమస్కారాలు చేస్తే. ఆఫ్ కోర్స్ ఆరోగ్యం భాస్కర్ అదిచ్చేతను ఊరికే అనలేరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో పంచపాత్రలో నీళ్ళు ఉంటాయి, ఆ రోజు పూజ చేసుకున్న పంచపాత్రలో ఉండే నీళ్లు మరుసటి రోజు నేను తులసిలో వేస్తాను సార్, ఇట్లాంటివి చేయొచ్చా? దానికి సంబంధం ఏం లేదా? మీరు భావన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దేవతకి సంబంధించిన నీళ్లు కదా అన్న ఉద్దేశంతో. అంతేగాని అంటే అది వీలైతే అక్కడ ఏ నీళ్లు లేవంటే వేయండి, తప్పేం కాదు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ముందు రోజు ఏవి వాడరు. ముందు రోజు నీళ్ళు వేయకూడదు, వేయరు. అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే అక్కడ మనసుతోని భక్తితోని సంబంధం పెట్టుకోవాల్సినవన్నీ మర్చిపోయి వేరేవన్నీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బిల్వపత్రం ఉంది, ఎన్ని రోజులైనా వాడచ్చు అంటారు. అవును, అది ఎండిపోయినా కూడా వాడచ్చు అంటారు, వాడచ్చు అని చెప్తూ ఉంటారు. మరి మీకు ఆ రోజు నెక్స్ట్ డే తీసేస్తాను నిర్మాల్యం అని. ఇప్పుడు కన్నప్ప ఆయన మాంసం పెట్టాడు, మరి భగవంతుడు స్వీకరించకూడదుగా, ఎందుకు స్వీకరించాడు? భక్తిని వల్ల. అంటే భక్తి ప్రధానమా, నువ్వు పెట్టే పదార్థం ప్రధానమా అంటే భక్తే ప్రధానం. అంటే నీకు భక్తిగా తులసి మొక్కకు అబ్బా తులసి మొక్క తీసుకెళ్ళి నీళ్ళు వేయాలనే భావన ఉండాలి. ఈ రోజుదే వేసాం, ఇప్పుడే ఫ్రెష్గా బోరుని తీసుకొచ్చాం, కానీ నీకు భావన లేదు, ఏమిటి ఉపయోగం లేదు కదా. అది చాలా ఇంపార్టెంట్. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా తులసికి సంబంధించి ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి, రకరకాల డౌట్స్ ఉంటాయి. తూర్పు దక్షిణ భాగాల్లో పెట్టుకుంటే మంచిది. తూర్పు దక్షిణ భాగాలు ఇంట్లో పెట్టుకుంటే అద్భుతం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.